పొద్దున్నే బయటకు వచ్చాము. ఫుల్ వర్షం పడుతుంది, అయినా సరే మా ప్రయాణం ఆగదు. ఓకే, అక్కడ కూడా వచ్చేసారు. లెట్ us కంటిన్యూ అవర్ జర్నీ. ఇక్కడ కొండలో నీళ్ళు ఇవి సారీ ఇలా చూపించాలని నేను అనుకోవాలా, కానీ ఇలాగే వచ్చా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా వాటర్. ఇవి సమ్మర్లో కూడా ఉంటాయంట. దగ్గర దగ్గర 5 కిలోమీటర్స్ మేము నడిచి వచ్చాం. దేనికోసం వచ్చామో చూద్దాం రండి. ఈ చెట్టు మీద చీమలు ఉన్నాయి. ఇందాక అక్క నరికింది కదా, వీటిని ఇలా అంటించి వీటితోటి పొగ పెట్టి చీమలు ఈ బుట్టలో కలెక్ట్ చేస్తాం. నేను ఇందాక దగ్గర పోతే పెచ్చ కుట్టుడు కుట్టాయి, అందువల్ల చాలా దూరం నుంచి జాగ్రత్తగా తీస్తా వీడియో. మామూలుగా మండట్లే ఇది కుడితే, అడవి చీమలు. సో కింద కూడా ఉన్నాయి అమ్మాయి, చూసుకో ఎన్ని చీమలే ఉన్నాయి. నల్ల కొడితే షాకింగ్ లాగా మొన్న అయిందని చెప్పలా, అట్లనే అయ్యే అటు ఇటు కాని రంగు. వెళ్ళారు పాపం, తిప్పలు పడుతున్నారు, వాళ్ళకు కూడా కొడుతూనే ఉన్నాయి చీమలు. వెళ్ళి ఆ పుట్టలాగా ఉంటే ఆ పుట్ట, చీమల పుట్టకి పెడుతున్నారు. ఏమో హుట్టుడు కొడుతున్నాయి, అయినా కానీ అగో డైరెక్ట్ చేతితోటే తీస్తున్నారు ఆయన. పుట్ట మొత్తం దొరుకుతున్నాడు చేతితోటే. ఏమో హుట్టుడు కొడుతున్నాయి, కింద కూడా ఉన్నాయి చీమలు మొత్తం. యాక్చువల్లీ వాళ్ళ చేతులు కొడుతూనే ఉన్నాయి ఒక సైడ్ నుంచి. స్టిల్ దే ఆర్ టేకింగ్. అవి చాలా పట్టుకున్నాయని దులుపుకుంటున్నారు. ఇప్పుడు అవి పైకి ఎక్కి రాకుండా బుట్టలో నిప్పు పెట్టేస్తుంది. ఇంకా కొడుతూనే ఉన్నాయి. కింది కొడుతూనే ఉంది.
పైకి వచ్చే వాటన్నిటిని ఇలా కాలుస్తున్నారు. వాటిలో అవి కూడా ఉన్నాయి కదా లేడీ, అవి గుడ్లు పెట్టాయి. రెక్కలు ఉన్నాయన్నీ కూడా వాటి క్వీన్ అన్నమాట. రెక్కలు ఉండి చదువుతున్నాయి క్వీన్. సో క్వీన్ ఎక్కడ ఉంటే రిమైనింగ్ చీమలన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఇంకా ఉన్నాయి, ఒక పుట్ట తీశారు ఇక్కడిది. ఇంక ఈ బ్లాక్గా ఉన్నాయి కూడా పుట్టలు, అవి ఇంకా పెద్దవి. అవి ఎలా తీయాలని ఇప్పుడు ప్లానింగ్. కింద కూడా ఉన్నాయి చిన్న చిన్న పుట్టలు. అయిపోతున్నాయా? ఓకే. ఇంకా అట్లా వెయిట్ చేస్తే అవి కాలిపోయి కుట్టవు. కానీ ఒక దగ్గరకు వచ్చాయి. వెరీ గుడ్. మిగతా తీయడం కోసం మళ్ళీ రిమైనింగ్ కొమ్మలు కొడుతున్నారు. ఈ చీమల్ని మళ్ళీ పొట్లం కట్టడం కోసం ఇవన్నమాట తయారు చేస్తున్నారు. దీంట్లో పొట్లం కడతారు మళ్ళీ. హలో డాగీ, ఇది మాకు ఇవాళ సెక్యూరిటీ గార్డ్. సో మా పనిలో మేము ఉంటే ఇది ఎటు నుంచి ఏ యానిమల్ అరిసినా, ఎటు నుంచి ఏ సౌండ్ వచ్చినా వెళ్ళి చెక్ చేసి వస్తుంది చక్కగా. గుడ్. అయ్యా మొత్తం ఉన్నాయి, చీమలు కుడుతూనే ఉన్నాయి. అయినా కానీ కాళ్ళకి చేతులకి ఎక్కుతూనే ఉన్నాయి, కుడుతూనే ఉన్నాయి. అయినా కానీ దులుపుతూనే ఉన్నారు. చాలా కష్టమండి ఈ పని. చేయేది కుడుతున్నాయి కానీ బాగా అలవాటుగా కుట్టినా పెద్ద పట్టించుకోవట్లా. వాళ్ళంతా ఉన్నాయి చీమలు, కుడుతూనే ఉన్నాయి కానీ పెద్దగా కేర్ చేయట్లే. వాటికంటూ మినిమం రెస్పెక్ట్ ఇవ్వట్లే వీళ్ళు. పై మండకున్న వాటిని తీయాలి. దానికోసం ఆ మండలు చిన్న చిన్నగా నరుకుతున్నారు. ఉంటాయి, వాటర్లో కూడా ఉంటాయి. టైంకి బుట్ట దొరికింది, మంచి చక్కగా ఉపయోగపడుతుంది. హైట్లో అందట్లేదు కాబట్టి ఇంకో కర్ర తీసుకొచ్చి ఆ పుట్ట తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా జాగ్రత్తగా తీయాలి, లేకపోతే అవన్నీ అక్కడే రాలిపోతాయి. మనం మళ్ళీ వాటిని పట్టుకోలేము. చీమలు ఉన్న చెట్టు డైరెక్ట్గా ఎక్కుతున్నారు మన కోతిరెడ్డి గారు. ఇవాళ మన హీరో ఆయనే, టీమ్ లీడ్ అంటే అంతే, అసలు మామూలు కూడా. అగ్గా వచ్చిండ్రు, ఏమొస్తే అందరి మీద దులిపిద్దరు. పాపం ఆయనకి మొత్తం కుట్టేసాయి, అక్క కూడా ఫుల్ కుట్టేసాయి. ఇప్పుడు వాటిని దులిపి మళ్ళీ ఇందులో ఓకే ముందుగా తీసిన వాటిని రెక్కలంతా కాల్చారు కాబట్టి ఇందులో ప్యాకింగ్ అయిపోతుంది. ఇంకా రాను దగ్గరికి అక్కడ అక్కింది.
పుడుతూనే ఉన్నాయి అయినా అసలు తగ్గేదిలా. నడవలేవా? బ్రేక్ తీసుకున్నాం కావాలంటే కాసేపు. నాకంటే నువ్వే స్ట్రాంగ్ ఉన్నావు అనుకుంటున్నా. టీం వర్క్ ఇదంతా. అసలు మామూలు టీం కాదు. బేర్ గిల్స్ బాపులు మొత్తం చీమలే. ఒకటే కుట్టుడు కానీ వాటిని మినిమం రెస్పెక్ట్ ఇవ్వట్లా, పట్టించుకోవట్లే పాపం. ఏంటంటే వాటిని కలెక్ట్ చేయాలి, తీసుకొని పోవాలి. వీళ్ళకి నెక్స్ట్ 3 months బయటికి వెళ్ళడానికి దారులు ఉండవంట. సో ఇట్లా అడవి మీదనే ఆధారపడతారని చెప్పారు. ఎవర్రా బేర్ గిల్స్? అసలు ఎవర్రా బేర్ గిల్స్ అంటే? ఇక్కడ ఉంది చూడు, ఇండియన్ బేర్ గిల్. నేను కాదు. ఇవి కట్లు. తీసావా వీడియో? నువ్వు రాలందులో పరుగు పోయే వచ్చింది. చీమలు. కష్టపడింది వీళ్ళు, బోధించేది మేము. ఇవేంటక్క? ఏం చేస్తున్నావు? వేస్తున్నాను, బాగా చేస్తున్నాను. శుభ్రం చేస్తున్నా. శుభ్రం చేశాక
కూర ఎట్లా వండుతారు? పొయ్యిలో అంటే ఏమేమి వేస్తారు? కూర ఇంకా ఆకుకూర వేస్తాము. ఆకుకూర వేస్తారా? మీరు తెచ్చిన ఆకులా? ఓకే. అవి వేసి పప్పుచారు లాగా పెడతారా? పప్పుచారులో పెడతాం. వాళ్ళు పొట్లం కడతారా మరి? పొట్లం కూడా కడతాం. పొట్లం ఎట్లా చేస్తారు ఫస్ట్ నుంచి? కారం కలిపి ఉప్పు కారం పసుపు ఆకులో పెడతాం. ఆకులో పెడతారు. ఈ ఆకుల్లోనే పెడతారు ఇలా. ఆకులు. ఇది తింటే ఏం కాదా మరి? ఏం కాదు, జబ్బులేం రావా? రావు. మీకు ఇష్టం అవి తింటాం? ఇష్టమే. కుడతా ఉంటాయిగా మరి తీసేటప్పుడు? కుడితే ఆ. మరి కూర కావాలైతే కుట్టినే దులుపుకోవాలి. కొద్దిగా ఉడకబెట్టినాక కూర వేసి సీమలు వేసి ఆకుకూర. ఆకుకూర దాన్ని బొద్దు కూర అంటారు. బోదుకూర. బోదుకూర వేసి చీమలు కడిగి సీమలు కడిగి వేస్తున్నాం. ఇంకా అది మరిగితే దించేసి తినేయచ్చా? తినేసి ఇంకేమేమి వేస్తారు అందులో? ఇంకా ఏం లేదు. ఇంకా ఉప్పు కారం అంతే. ఇంకా చీమల చారు, ant soup with some leaves. ants soup ఇది ఇప్పుడు కావాలా? ants soup and some forest meat.